ప్రతిరోజు కోట్ల రూపాయలు సంపాదించే ఒక వ్యక్తి. కానీ ఇప్పటికీ 60 సంవత్సరాల క్రితం కొన్న ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రైవేట్ జెట్స్ కొనగలిగే స్తోమత ఉన్నా చాలా సింపుల్గా జీవిస్తున్నాడు. ప్రపంచం మొత్తం ఇన్వెస్ట్మెంట్ కింగ్ అని పిలిచే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే వారెన్ బఫెట్. ఈరోజు మనం ఒక బిలియనియర్ స్టోరీ కాదు, ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ సాధించాడో తెలుసుకోబోతున్నాం. చిన్నప్పటి జీవితం 1930 ఆగస్టు 30న అమెరికా దేశంలో ఉన్న ఒమాహా అనే నగరంలో వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ జన్మించారు. ఆయన తండ్రి హోవార్డ్ బఫెట్ స్టాక్ బ్రోకర్గా పనిచేసేవారు. అమ్మ లీలా బఫెట్ హౌస్ వైఫ్. వారెన్ చిన్నప్పటి నుండి వేరే పిల్లలాగా కాదు, ఆటల కన్నా నంబర్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఇంట్లో ఉన్న పుస్తకాలు చదవడం, డబ్బు ఎలా పెరుగుతుంది అని ఆలోచించడం ఆయన హాబీ. 6 years ఏజ్లో బిజినెస్. చాలామంది 6 years ఏజ్లో టాయ్స్తో ఆడుకుంటారు, కానీ వారెన్ బఫెట్ మాత్రం బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒకసారి కోక్ బాటిల్స్ ప్యాక్ కొని ప్రతి బాటిల్ని కొంచెం ఎక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టాడు. ప్రాఫిట్ చూసి ఆయనకు చాలా సంతోషం వచ్చింది. అప్పుడే ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టింది. కష్టపడి పని చెయ్యకుండా కూడా తెలివిగా డబ్బు సంపాదించవచ్చు. ఈ ఆలోచన ఆయన ఫ్యూచర్ని మార్చింది. డబ్బు మీద ఆసక్తి. వారెన్ స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి రోడ్లో ఉన్న షాప్స్ని గమనించాడు. ఈ షాప్లో కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, ఈ బిజినెస్ బాగా నడుస్తుంది, ఎక్కడ ప్రాఫిట్ ఉంటుంది? ఇలాంటి క్వశ్చన్స్ ఆయన మైండ్లో తిరుగుతూనే ఉండేవి. ఆయన ఫ్రెండ్స్ గేమ్స్ ఆడుతూ ఉంటే వారెన్ మాత్రం బిజినెస్ గురించి ఆలోచించేవాడు. న్యూస్ పేపర్ డెలివరీ. 11-12 years వయసులో వారెన్ న్యూస్ పేపర్ డెలివరీ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు ఉదయం చాలా ముందుగా లేచి సైకిల్ మీద న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. వేరే పిల్లలు నిద్రపోతుంటే ఆయన పని చేస్తున్నాడు. కొన్ని నెలల్లో మంచి అమౌంట్ సేవ్ చేశాడు. ఆయన ఏజ్కి ఆ అమౌంట్ చాలా పెద్ద విషయం. ఫస్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్. 1942లో వారెన్కి 11 years వయసు. ఈ ఏజ్లో చాలామంది క్రికెట్ కార్డ్స్ కలెక్ట్ చేస్తారు, కానీ వారెన్ తన ఫస్ట్ స్టాక్ కొన్నాడు. తన సేవింగ్స్తో సిటీస్ సర్వీస్ అనే కంపెనీ షేర్స్ కొన్నాడు. షేర్ ప్రైస్ కొన్న వెంటనే తగ్గిపోయింది. వారెన్ భయపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత కొంచెం పెరిగాక అమ్మేశాడు. కానీ తర్వాత ఆ స్టాక్ ఇంకా చాలా ఎక్కువ పెరిగింది. ఆ రోజు వారెన్ ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నాడు. మంచి ఇన్వెస్ట్మెంట్కి పేషెన్స్ చాలా ముఖ్యం. ఈ లెసన్ తర్వాత ఆయన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీకి ఫౌండేషన్ అయ్యింది. 14 years ఏజ్లో ఫామ్ వార్నర్. 14 years వయసులో న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసి సేవ్ చేసిన డబ్బుతో వారెన్ ఒక ఫామ్ కొన్నాడు. ఒక టీనేజ్ అబ్బాయి ఫామ్ ఓనర్ అవ్వడం అంటే చాలా పెద్ద విషయం. ఫామ్ని వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చాడు. అక్కడ నుండి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేది. అప్పుడే ఆయన ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నాడు. మనీని పని చేయించాలి, మనీ ఎప్పుడూ పని చేయకూడదు. స్కూల్ డేస్. స్కూల్లో వారెన్ బ్రిలియంట్ స్టూడెంట్, కానీ మార్క్స్ కన్నా బిజినెస్ మీద ఫోకస్ ఎక్కువ. ఆయన నోట్బుక్స్లో బిజినెస్ ఐడియాస్ రాసుకునేవాడు, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ చేసేవాడు. ఫ్రెండ్స్తో కూడా బిజినెస్ డిస్కషన్స్ చేస్తూనే ఉండేవారు. టీచర్స్కి కూడా ఆయన ఫ్యూచర్లో బిజినెస్ మ్యాన్ అవుతాడని అనిపించేది. కాలేజ్ ఎంట్రన్స్. స్కూల్ కంప్లీట్ అయ్యాక వారెన్ హయ్యర్ స్టడీస్ గురించి ఆలోచించాడు. కానీ ఆయన మైండ్లో ఒకటే ఉండేది, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, వెల్త్ క్రియేషన్. ఆయన చాలా బుక్స్ చదివాడు. ప్రతి ఇన్వెస్ట్మెంట్ బుక్ని కంప్లీట్గా అర్థం చేసుకునేవాడు. బెంజామిన్ గ్రహం బుక్. ఒకరోజు వారెన్ చేతికి ఒక పుస్తకం వచ్చింది. ఆ బుక్ పేరు ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. దానిని రాసింది బెంజామిన్ గ్రహం. ఆ బుక్ వారెన్ లైఫ్ని పూర్తిగా మార్చింది. బుక్లో ఒక కాన్సెప్ట్ ఉంది, మంచి కంపెనీని తక్కువ ధరకు కొని చాలా కాలం హోల్డ్ చేయాలి. వారెన్కి ఇది చాలా బాగా నచ్చింది. కొలంబియా యూనివర్సిటీ జర్నీ. బెంజామిన్ గ్రహం దగ్గర నేర్చుకోవాలని వారెన్ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే కొలంబియా బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. అక్కడ గ్రహం క్లాసెస్ అటెండ్ చేశాడు. ప్రతి లెక్చర్ని చాలా జాగ్రత్తగా వినేవారు.
క్వశ్చన్స్ అడిగేవారు, నోట్ రాసుకునేవారు, ఇన్వెస్టింగ్ గురించి లోతుగా నేర్చుకున్నారు. గురు శిష్యుడు. బెంజమిన్ గ్రహం వారెన్ టాలెంట్ని చూసి గుర్తించేవాడు. వారెన్ కూడా తన గురువును చాలా గౌరవించారు. గ్రహం ప్రిన్సిపల్స్నే జీవితం మొత్తం ఫాలో అయ్యాడు. ఈ రిలేషన్ వారెన్ ఫ్యూచర్ సక్సెస్కి చాలా ముఖ్యం. ఫస్ట్ జాబ్. స్టడీస్ కంప్లీట్ అయ్యాక వారెన్ తన గురువు కంపెనీలో జాబ్ పొందడానికి ప్రయత్నించాడు. మొదట్లో ఛాన్స్ రాలేదు, కానీ ఆయన వదిలిపెట్టలేదు. పేషెన్స్ చూపించాడు. కొన్ని రోజుల తర్వాత గ్రహం కంపెనీలో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడ రియల్ వరల్డ్ ఇన్వెస్టింగ్ గురించి చాలా బాగా నేర్చుకున్నారు. వారెన్ స్పెషల్ క్వాలిటీ. చాలామంది ఇన్వెస్టర్స్ మార్కెట్లో రూమర్స్ ఫాలో అవుతారు, కానీ వారెన్ నెంబర్స్ని ఫాలో చేసేవారు. కంపెనీ ప్రాఫిట్స్, డెబిట్, ఫ్యూచర్ గ్రోత్, మేనేజ్మెంట్ క్వాలిటీ ఇవన్నీ అనలైజ్ చేసి డెసిషన్ తీసుకునేవారు. అందుకే ఆయన వేరే ఇన్వెస్టర్స్ కన్నా డిఫరెంట్గా నిలిచారు. ఎండింగ్. 6 years ఏజ్లో కోక్ బాటిల్స్ అమ్మిన అబ్బాయి 7 years ఏజ్లో ఫస్ట్ స్టాక్ కొన్నాడు. 14 years ఏజ్లో ఫామ్ ఓనర్ అయ్యాడు. ఇప్పుడు ఇన్వెస్టింగ్ ప్రపంచంలో తన అడుగులు వేస్తున్నాడు. కానీ ఈ ఆర్డినరీ అబ్బాయి ఎలా బిలియనర్ అయ్యాడు? బెర్క్షైర్ హాథ్వే అనే కంపెనీని ఎలా స్వాధీనం చేసుకున్నాడు? ప్రపంచంలో రిచెస్ట్ ఇన్వెస్టర్లో ఒకరిగా ఎలా నిలిచాడు? ఆ అద్భుతమైన జర్నీని పార్ట్ 2లో తెలుసుకుందాం. టు బీ కంటిన్యూడ్ పార్ట్ 2. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.